ఈ చెట్టును చూసారా? కొండకు చివరన అతుక్కుని ఎప్పుడు వాలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. దీన్ని కాపాడుకునేందుకు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు పెద్ద రిస్కే చేశాయి. ఎందుకు? ఇదేమైనా కోట్లు కురిపించే చెట్టా అనే అనుమానం రావచ్చు. వీళ్ళకి అంతకంటే ఎక్కువే. ఇది ఈ భూమి మీద మిగిలున్న ఒక జాతికి చెందిన చిట్ట చివరి చెట్టు. ఇది కాని పడిపోయినా, చనిపోయినా ఈ వృక్షజాతి అంతరించిపోతుంది. అందుకే ఇంత రిస్క్ చేశారు. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుందో తెలుసా? దక్షిణ అమెరికా దేశమైన చిలీ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జువాన్ ఫెర్నాండెజ్ అగ్నిపర్వత దీవుల్లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన డెండ్రోసిరీస్ నరిపోలియా జాతికి చెందిన ఆఖరి వృక్షం. మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ జాతిలోని మిగిలిన చెట్లన్నీ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోగా, ప్రకృతిలో మిగిలిన ఈ ఏకైక వృక్షాన్ని కాపాడేందుకు శాస్త్రవేత్తలు అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న ఒక కొండ అంచున ఈ వృక్షాన్ని చేరుకోవటానికి ప్రాణాలకు సైతం తెగించి 4 గంటల పాటు ట్రెక్కింగ్ చేశారు. కొండలపై తాళ్ల సహాయంతో వేలాడుతూ అత్యంత జాగ్రత్తగా ఆ చెట్టు కొమ్మల నుంచి విత్తనాలను సేకరించారు. వీటిని ఇంగ్లాండ్లోని వేక్ హార్ట్స్లో ఉన్న మిలీనియం సీడ్ బ్యాంకుకు తరలించి భద్రపరిచారు. ఈ విత్తనాల ద్వారా ఆ జాతికి పునర్జన్మ ప్రసాదించేందుకే ఈ ప్రయత్నం. ఆ ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. సేకరించిన మొత్తం 29 విత్తనాల్లో కొన్నింటిని ల్యాబ్లో జెర్మినేషన్ ప్రక్రియ ద్వారా మొలకెత్తించారు. భూమిపై నశించిపోతుంది అనుకున్న ఒక అరుదైన వృక్షజాతి ల్యాబ్ రూంలో మళ్లీ ప్రాణం పోసుకోవడం పర్యావరణ చరిత్రలోనే ఒక మైలురాయి. ఇంత చేశారు కాబట్టే ఇది ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయింది.